హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణలో బాగా ఫేమస్ అయిన సొరకాయ సర్వపిండిని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సర్వపిండిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా వర్షాకాలంలో అయితే వేడివేడిగా ఇలా సొరకాయ సర్వపిండి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి ఈ సొరకాయ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 4 కప్పుల వరిపిండిని తీసుకొని జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. అయితే సొరకాయ 2 కప్పులు తీసుకుంటే వరిపిండిని 4 కప్పులు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా సొరకాయ గుజ్జుకు డబల్గా పిండి తీసుకుంటే బాగుంటుంది. ఇలా తీసుకున్న పిండిని జల్లెడ పట్టేసి పక్కన పెట్టేద్దాము. తర్వాత 400 గ్రామ్స్ ఉన్న సొరకాయను తీసుకున్నాను. అయితే ఈ సొరకాయను నేను మొత్తం వేయట్లేదు, దాదాపుగా 30 వరకు కట్ చేసి వేస్తున్నాను. దీన్ని మంచిగా కడిగేసి పొట్టు తీసేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురిమే దాంతో ఈ సొరకాయని ఇలా తురుముకోవాలి. అయితే సొరకాయను తురుముకుంటేనే బాగుంటుంది. సొరకాయను మిక్సీ పట్టడం కంటే ఇట్లా వీలైనంత వరకు తురుముకుంటేనే బాగుంటుంది. లోపల గింజలు ఉన్న పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ దీన్ని మాత్రం తురుమకండి. ఎందుకంటే ఒకవేళ సొరకాయలో కొంచెం పెద్ద సైజు గింజలు ఉంటే అవి కట్ కావు కాబట్టి గింజలుగా వస్తాయి. కాబట్టి ఇట్లా తురుముకోవాలి. ఒకవేళ మరీ చిన్నగా ఉంటే గింజలు పూర్తిగా తురుముకున్నా పర్లేదు. ఇలా తురుముకొని పక్కన పెట్టేద్దాము. తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అయితే సొరకాయ సర్వపిండిలో మిర్చి పౌడర్ కన్నా ఇలా పచ్చిమిర్చి వేసి చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఒక వెల్లుల్లిని కూడా పొట్టు తీసి ఇలా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచిగా పేస్ట్ లాగా కావాలి కాబట్టి కొన్ని వాటర్ వేసి మంచిగా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. చూడండి, ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచిన వరిపిండిని తీసుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను, కొంచెం కలర్ రావడానికి. అలాగే సగం కప్పు వరకు పల్లీలను పొట్టు తీసి ఇలా వక్కలుగా చేసుకొని వేసేయాలి. అలాగే సగం కప్పు వరకు నువ్వులు కూడా వేసేస్తున్నాను. అయితే పల్లీలు కానీ నువ్వులు కానీ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటాయి. ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. ఎప్పుడైనా సరే తడివి ఏమి వేయకముందు ఇట్లా పొడి వేస్తే మాత్రం అన్నీ మంచిగా కలిపేసేయాలి. సరిగ్గా కలవాలంటే ఇలా కలపాలి. తర్వాత మనం ముందుగా తురిమి ఉంచిన సొరకాయ తురుమును కూడా వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీరాకు, కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలాగా చేసేసి వేసేసుకోవాలి. వీలైతే ఉల్లిపాయ ఆకు కూడా వేసేసుకోండి. ఇప్పుడే దీంట్లోకి వాటర్ వేయకుండా ఒకసారి అయితే ఇది మంచిగా కలపాలి. ఎందుకంటే సొరకాయలో కొంచెం నీరుగా ఉంటుంది కాబట్టి ఆ నీరుతోనే పిండికి సరిపోయేంత తడి ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే మంచిగా కలపండి. ఇలా చూడండి, మొత్తం కలిపిన తర్వాత పిండి అయితే ఇట్లా ఉంది. ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి, సర్వపిండి చేసేటప్పుడు ఈజీగా కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుంటూ మంచిగా కలపండి. ఒక్కసారి సర్వపిండి గిన్నెకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు తీసుకుంటూ ఇట్లా కొంచెం కొంచెంగా కలుపుకుంటే బాగుంటుంది పిండి. అయితే ఒకవేళ పిండి కొంచెం మిగిలింది అనుకోండి, పొడి పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి తెల్లవారు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇట్లా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఈ పిండి ముద్దను ఇలా చేసేయండి 2 చేతులతో. మనకు చేసేటప్పుడు ఈజీ అవుతుంది కాబట్టి ఇట్లా దొప్పలాగా చేసి రెడీ ఉంచుకోవాలి. అలాగే ఇంకొక విషయము, ఈ సర్వపిండిలోకి ఉల్లిపాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అయితే మా పిల్లలు దీంట్లో ఉల్లిపాయలన్నీ తీసేస్తారు కాబట్టి నేనైతే ఇలా సగం పిండి తీసుకొని దానికి మాత్రమే కలిపేస్తున్నాను. ఉల్లిపాయలు ఇష్టంగా తినేవాళ్ళు మాత్రం ముందు పిండి ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే వేసేసుకోండి. సర్వపిండి చేయడానికి ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నెలు తీసుకుంటే బాగుంటుంది. సర్వపిండిని రొట్టెలాగా చేస్తాం కాబట్టి ఇట్లా వెడల్పుగా ఉండి కొంచెం ఎత్తుగా ఉన్న గిన్నెలోకి సర్వపిండి చేసుకుంటేనే బాగుంటుంది. సర్వపిండి కోసం చేసే గిన్నెలు బయట మార్కెట్లో దొరుకుతాయి. లేదంటే దోశ ప్యాను లేదంటే రొట్టె చేసే ప్యాన్ ఏదైనా ఉన్నా దానికి పెట్టేసినా కూడా సర్వపిండి బాగానే ఉంటుంది. తర్వాత దీంట్లోకి కొంచెం నూనె వేసి ఇట్లా అప్లై చేయాలి. గిన్నె మొత్తం కూడా సర్వపిండి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన సొరకాయ పిండితో సర్వపిండిని దీంట్లో ఒత్తేసేయాలి. ఇట్లా ఈ సర్వపిండిని మాత్రం కొంచెం పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది. అయితే ఈ పిండిలోకి మనం సొరకాయ తురుము వేస్తాం కాబట్టి పల్చగా చేసుకున్నా కూడా మెత్తగానే ఉంటాయి. కాబట్టి వీలైనంత పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా పిండిని గిన్నె కంచు మొత్తం పెట్టేసిన తర్వాత ఇట్లా హోల్స్ చేయాలి. ఇట్లా హోల్స్ చేయడం వల్ల సర్వపిండి అంత సమానంగా కాలుతుంది కాబట్టి కంపల్సరిగా ఇట్లా హోల్స్ చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి ఇది కూడా అంతా కూడా మంచిగా అప్లై చేయాలి పిండికి. ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టేసి దీనిపైన మూత పెట్టేయాలి.
సర్వపిండి చేస్తున్నప్పుడు మాత్రం గిన్నె పైన కంపల్సరీగా మూత పెట్టాలి, లేదంటే సర్వపిండి పేలిపోయినట్టుగా వస్తుంది, అంత పగిలినట్టుగా వస్తుంది, కాబట్టి మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇట్లా రౌండ్గా గిన్నెని తింపుకుంటూ సర్వపిండిని కాలనివ్వాలి. ఇలా చుట్టూ తిప్పకుండా కాల్చితే మాత్రం సర్వపిండి కేవలం మధ్యలోనే బాగుంటుంది, చుట్టూ కూడా ఉడకదు, పిండి పిండిగా వస్తుంది. కాబట్టి ఇట్లా చుట్టూ తింపుకుంటూ దాదాపు 20 to 30 సెకండ్స్కి ఒకసారి ఇలా తింపుకుంటూ దాదాపు 3 నుండి 4 నిమిషాల వరకు కూడా ఇలాగే తింపుకుంటూ కాల్చుకుంటే సర్వపిండి చాలా బాగుంటుంది, అంత సమానంగా కాలుతుంది. ఇలా కాలిన తర్వాత ఈ సర్వపిండిని తీసి పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తేనే ఈజీగా ఊడొస్తుంది సర్వపిండి. వేడివేడిగా ఉన్నప్పుడు తీస్తే మాత్రం గిన్నెకి అంటుకుంటుంది సర్వపిండి. ఇలా తీసిన సర్వపిండిని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీనికి వేరే ఏది అవసరం లేదు, ఏ చట్నీలు కానీ ఏది అవసరం లేదు, డైరెక్ట్గా తింటేనే బాగుంటుంది. చూడండి 2 సైడ్లా కూడా సర్వపిండి ఎంత మంచిగా కాలిందో. ఇంకా అప్పటికప్పుడు తినలేమన్నప్పుడు హాట్ బాక్స్లో వేసేసుకోండి. అలాగే ఈ సర్వపిండిని ఇంకొకలాగా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంతకుముందు లాగానే గిన్నెకు నూనె వేసి ఇదంతా మంచిగా నూనె రాసిన తర్వాత గిన్నెలోకి పిండి ముద్ద వేసి గిన్నె అంతా కూడా పిండి పెట్టేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ చేసేసుకోవాలి, ఇంత ముందులాగానే సేమ్. తర్వాత ఇప్పుడు కొంచెం నూనె కాకుండా ఈ పిండి మునిగేంత వరకు కూడా నూనె ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఎక్కువ నూనె వేసేసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి. అలాగే దీనిపైన మూత మాత్రం పెట్టొద్దు. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికినప్పుడు సర్వపిండిని ఇలా ఫ్రీగా తింపుకోవచ్చు, అంటే ఈజీగానే ఊడొస్తుంది. ఏదైనా అప్పాల పుల్ల కానీ లేదంటే ఏదైనా చిన్న స్పూన్తో కానీ ఇట్లా రౌండ్గా తింపుతూ కాల్చుకోవాలి. ఇలా కాలవడం వల్ల సమానంగా కాలుతుంది, కాబట్టి ఇట్లా రౌండ్గా తింపుతూ కాల్చుకున్న తర్వాత ఇది మొత్తం కూడా జస్ట్ 3 or 4 మినిట్స్ పడుతుంది, తొందరగా అయిపోతుంది ఇట్లా చేస్తే. సర్వపిండి కూడా పూర్తిగా కాలిన తర్వాత ఇలా పుల్లతో తీసేస్తే సరిపోతుంది. అయితే ఈ నూనెను మాత్రం మళ్ళీ వేరే సర్వపిండికి వాడుకోవచ్చు. ఈ రకంగా ఎక్కువగా బయట అమ్మే వాళ్ళు చేస్తారు, కాబట్టి ఈ రకంగా కూడా చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, సొరకాయ సర్వపిండిని ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఏ రకంగా నచ్చితే ఆ రకంగా చేయండి, లేదంటే 2 రకాలుగా నచ్చితే 2 రకాలుగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా చేసినా కూడా మామూలుగా సర్వపిండి ఎలా చేస్తామో సొరకాయ సర్వపిండి చేయడం కూడా అలాగే, కాకపోతే ఈ సర్వపిండికి సొరకాయ గుజ్జు వేస్తాం కాబట్టి దీన్ని సొరకాయ సర్వపిండి అంటున్నాము. కానీ చాలా బాగుంటుంది సొరకాయ సర్వపిండి. ఒకసారి మీరు ఇలా చేస్తే మాత్రం సొరకాయ దొరికిన ప్రతిసారి కూడా ఇలా ట్రై చేస్తారు, అంటే అంత బాగుంటుంది సొరకాయ సర్వపిండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత సొరకాయ సర్వపిండిని మీరు చేసుకుంటే కనుక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మరికొంతమందికి షేర్ కూడా చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.